అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు చీకటి దీపాలు. రచన తురగా జయశ్యామల్ గారు. 1984లో ఈ నవల ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పోస్ట్ అన్న కేక వినపడి గదిలో మంచం మీద పడుకుని ఏదో నవల చదువుకుంటున్న కరుణ చటుక్కున లేచి గదిలోంచి యువతలకి రాబోయి తిరిగి అంతలోనే ఏదో ఆలోచించుకున్న దానిలాగా మంచం మీదకి వాలిపోయింది. కరుణ తండ్రి రంగనాథం వరండాలోనే ఉంటాడు గనక అతనే తొందరగా వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఓ ఇన్లాండ్ లెటరు అందుకున్నాడు. కరుణ ఏదో ఆలోచిస్తున్నట్లుగా పుస్తకం చదవడం మానేసి పై కప్పుకేసి చూస్తోంది. ఎవరు రాశారు? తల్లి ప్రశ్న వినిపించడంతో కరుణ ఆలోచనలు చల్లా చెదురయ్యాయి. హాల్లోంచి వినబోయే మాటల కోసం ఆలకిస్తున్నట్లుగా ముఖం పెట్టింది. అదేనే వాళ్ళు మొన్న కరుణను చూసి వెళ్ళిన పెళ్లివారు. తండ్రి చెప్పడం ఆపి ఆ ఉత్తరం చదవడంలో పడినట్టుగా 2 నిమిషాలు మాటలు లేవు. ఆ ఉత్తరం పెళ్లివారి దగ్గర నుంచి వచ్చిందని విన్న కరుణ గుండెలు ఏవేవో భావాలతో దడదడలాడలేదు. ఏం రాశారు అన్న కుతూహలంతో చటుక్కున మంచం పైన పుస్తకం పడేసి లేచిపోనూ లేదు. ఆ ఉత్తరంలో ఏం రాశారోననే కుతూహల పడలేదు. ఆ ఉత్తరంలో ఏ విషయం ఉన్నా అది తనకు సంబంధించినదే అయినా తన విషయం కాదన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోయింది కరుణ. ఏం రాశారు? తల్లి కంఠంలో ఆదుర్ద. ఎందుకో ఆ క్షణంలో తల్లిదండ్రులను తలుచుకుంటే వాళ్ళ మీద వెర్రి జాలి ముంచుకొచ్చేస్తోంది కరుణకు. ఏముంది, మామూలే. తండ్రి స్వరంలో ఆఘాతంలోంచి వినిపిస్తున్నట్లుగా మునిపటి కన్నా మరో మెట్టు కిందకి నిరాశలోకి దిగజారిపోయినట్టుగా వినిపించింది. ఒక్క క్షణం భయంకర నిశ్శబ్దం అంతటా. దానికి జన్మలో ఇంకా పెళ్లి యోగం లేనట్టుంది. తల్లి కంఠం జీరబోవడం స్పష్టంగా వినిపించింది కరుణకు. పుస్తకం చేతిలో పుచ్చుకునే పైకప్పు కేసు చూస్తూ పడుకున్న కరుణకు తండ్రి ఉత్తరం చదివి చెప్పిన మాట శరాఘాతంలాగా తగల్లేదు. నిరాశ నెట్టూర్పుల సుడిగుండంలోకి తోయనూ లేదు. ఆమె మనసు బాధకు లోను కాలేదు. ఆ ఉత్తరం రాకముందు ఎంత నిశ్చలంగా నిర్మలంగా ఉందో కరుణ మనసు అప్పుడు కూడా అలాగే ఉంది. అలా 1-2 క్షణాలు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన కరుణ తిరిగి పుస్తకంలోకి లీనమైపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు అలా చదువుతూ ఉండిపోయిన కరుణ లేచి బయటకు వచ్చింది గదిలోంచి. వరండాలోనే తండ్రి పడకుర్చీలో పడుకొని నిద్రపోతున్నాడు. ఆ పెళ్లివారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరమే కాబోలి కుర్చీ పక్కన నేల మీద గాలికి ఎగురుతోంది. తల్లి గడప మీద తలబెట్టుకొని పడుకుంది. పిల్లలు ఇద్దరూ స్కూళ్ళకి వెళ్ళారేమో. సందడి లేక నిశ్శబ్దంగా ఉంది. కరుణ బాత్రూమ్ వైపు వెళ్తూ ఉంటే వంటిట్లో కాఫీ కాచే ప్రయత్నంలో కుంపటి దగ్గర కూర్చున్న కరుణ వదినలు ఇద్దరూ ఏమిటో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ గుమ్మం ముందు నుంచే వెళ్ళిన వాళ్ళు కరుణను చూడలేదు. కరుణ తిరిగి లోపలికి వస్తుంటే అప్రయత్నంగానే పెద్ద వదిన అంటున్న మాటలు కరుణ చెవుల్లో పడ్డాయి. ఈ మహాతల్లికి ఎన్ని సంబంధాలు చూసినా అంతే. ఒక్కడు చేసుకుంటాననేవాడే లేడు. ఆమెకు పెళ్ళి అయ్యేది ఉందో లేదో. మనకి పీడ తప్పేదే లేదు. కరుణకు ఆ మాటలు వినగానే మనసు చివుక్కుమంది. ఆ ముసలాయన చూస్తే కానీ సంపాదన లేదు. పెళ్లికని పోగేసిన కాస్త డబ్బు పెళ్లి చూపులకే అయిపోయింది. కరుణ చిన్న వదిన సుమిత్ర అంటూ లోపలకు వస్తున్న కరుణను చూడగానే కంఠం ఎవరో నొక్కేసినట్టుగా ఆగిపోయింది. కాఫీ అయిందా వదిన? కరుణ గోడవారుగా పీట వాల్చుకొని కూర్చుని అడిగింది. ఇదిగోనమ్మా ఇప్పుడే నీళ్లు పొంగుతున్నాయి అంటూనే డికాషన్ వేసే ప్రయత్నంలో పడింది శకుంతల. వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అమ్మా? కరుణ సుమిత్ర నవ్వుతోంది. ఎవరి దగ్గర నుంచి వదిన? తెలియనట్టే అడిగింది కరుణ. అదేనమ్మా మొన్న నిన్ను చూసి వెళ్ళారే వాళ్ళు, నచ్చలేదని. అయినా నీకేం తక్కువైందని చెప్పు.
సుమిత్ర అలా అంటుంటే కరుణ ఒక్క క్షణం ఆమె వంక కన్నార్పకుండా చూసింది. ఎంత నటన! తన వెనక ఒక రకం మాట, తన ఎదురుగా ఒక రకం మాట, చాటుగా తిట్టుకోవడం, ఎదురుగా పొగడడం. ఎందుకొచ్చిన నటన? ఇంట్లోనూ బయట అంతా నటనే, అన్ని చోట్ల నటనే. మనసులో ఎన్నో రకాల భేదాభిప్రాయాలు, పైకి మాత్రం చిరునవ్వులు చిందించడం. అంతే, మనిషి జీవితమే అంత కాబోలు. మనసులో ఏం ఏడ్చినా పైకి మాత్రం హాయిగా ప్రేమగా ఉన్నట్లు నవ్వు వలకబోయడం. ఇదే జీవితం. ఒక మనిషి అంటే మరొకరికి తగినంత కారణం ఉన్నా లేకపోయినా ద్వేషం పెంచుకోవడం మనసులో, పైకి మాత్రం ఎక్కడ లేని ప్రేమ వలకబోయడం. మానవ జీవితమే మాయా జీవితం. సుమిత్ర ఇంకా ఏమంటుందోనని, సుమిత్ర, మావిగారు లేచారేమో చూసిరా, కాఫీ ఇద్దుగానే అని శకుంతల అనడంతో సుమిత్ర లేచి వెళ్ళింది. శకుంతల ఓ గ్లాసులో కాఫీ పోసి కరుణ ముందు పెట్టింది. తీసుకో అంది. మామయ్య గారు లేచే ఉన్నారు అంటూ వచ్చింది సుమిత్ర. ఇది మామయ్య గారికి, ఇది అత్తయ్య గారికి, నువ్వు తీసుకో. మళ్ళీ పిల్ల వెధవలు లేచారంటే నాకంటూ తయారవుతారు. అందరికీ రెండో పూట కూడా కాఫీ అంటే కొంప గుండం వేసుకొని పోవాల్సిందే అంది శకుంతల. సుమిత్ర 2 గ్లాసులు పుచ్చుకొని వెళ్ళిపోయింది. కరుణ కాఫీ తాగడం ముగించి గ్లాస్ అక్కడ పెట్టేసి లేచింది. హాల్లోకి వచ్చేసరికి వరండాలో కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్న తండ్రిని, అరచేతిలో గడ్డ మాంచుకొని గుమ్మంలో ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చున్న తల్లినే చూసి మనసెందుకో ద్రవీభూతమైంది కరుణకు. ఏదో తప్పు చేసిన దానిలాగా వారి ముఖాల్లోకి చూడలేకపోయింది కరుణ. పక్కలోనే ఓ పక్కగా చాప మీద పడుకుని ఉన్నారు ఏడాది నిండిన సుమిత్ర కొడుకు, 2 ఏళ్లు నిండిన శకుంతల కూతురు. గదిలోకి వచ్చిన కరుణ తిరిగి పుస్తకం చేతిలోకి తీసుకోబోయింది. కానీ మళ్ళీ అంతలోనే చదవాలి అని అనిపించక ఓ పక్కగా పడేసి మంచం మీద పడుకుంది. తన వివాహం గురించి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసు తనకి. కానీ తను చేయగలిగింది ఏముంది? చూసిన ప్రతి ఒక్కరూ నచ్చలేదు అనేవారే. ఎవరో ఒకరిద్దరు నచ్చిందన్నా ఇస్తామన్న కట్నాలు నచ్చక వెళ్ళిపోతున్నారు. 6 సంవత్సరాలుగా అప్పుడప్పుడు జరుగుతున్నది ఇదే. మొదట్లో ఒక విధమైన బిడియము, ఏం జరుగుతుందోనన్న భయము ఉండేవి తనకు కూడా. కానీ రాను రాను తనలోనూ ఒక నిర్లిప్తత, నిర్వికారం ప్రబలిపోయాయి. ఏ వార్త అయినా విని తను చెల్లించిపోదు, సంతోషపడదు, బాధ కూడా పడదు. నిజమే, తను అప్సరసలా అందంగా ఉండదు, మెరుపు తీగలాగా మెరిసిపోదు, సినిమా స్టార్లా వెలిగిపోదు. తనలో ఏమాత్రం అందం లేదు. బాగా నల్లగా పొట్టిగా ఉంటుంది. దానికి తోడు కంటిలో కొంచెంగా మెల్ల ఉంది. అయితే తన అనాకారితనానికి తన వారు బాధ్యులా? భగవంతుడిచ్చిన రూపాన్ని ఎలా రూపుమార్పుకోగలదు? తనని, తన అనాకారితనాన్ని ప్రతి ఒక్కరూ ఏదో రకంగా అపహాస్యం చేసిన వారే, అపహసిస్తున్నవారే. మొదట్లో ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నావు, మెల్లకన్నుదానా అంటే దుఃఖము, కోపము పోటీపడి వచ్చేవి. అలా అనేవాళ్ళని చూసి చాసి లెంపకాయ కొట్టాలి అని అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైనా చూసి నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు అని ముఖం మీద అన్నా నిర్లిప్తంగా నవ్వేయగల నిరామయం అయిపోయింది తన హృదయం. ఇంట్లో అందరికీ తన పెళ్లి గురించి సమస్యే. అందులోనే తల్లిదండ్రులు తన గురించి ఎంత వేదన చెందుతున్నారో అర్థం చేసుకోలేని వయసు కాదు తనది. కానీ ఏం చెయ్యాలో, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. రంగనాథం ఓ ప్రభుత్వ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అవడంతోనే మరి 14 ఏళ్ళు వృద్ధాప్యం పెరిగిపోయినట్టుగా అయిపోయింది రంగనాథం పని. పైగా కంట్లో పువ్వు వేసి దృష్టి కూడా తగ్గిపోయింది ఈ మధ్య. డాక్టర్కి చూపిస్తే మరో కొంతకాలం పోతే గానీ ఆపరేషన్ చేయడానికి వీల్లేదని చెప్పారు. రంగనాథం ఉద్యోగం చేసి వెనకేసిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. గుమాస్తాగా పనిచేస్తున్న వాళ్లే ఈ రోజుల్లో ఇళ్ళు, ఆస్తులు సంపాదించిన వాళ్ళు లేకపోలేదు. అయితే నీతి, నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రంగనాథానికి రిటైర్ అయ్యాక పెన్షన్ తప్ప మరేం మిగల్లేదు. ఈ మధ్య కాలంలో సంపాదించిన బొటాబొటీగా ఇల్లు గడవడానికి, పిల్లల చదువులకే సరిపోయేది. రంగనాథం, తులసమ్మ దంపతులకు 5గురు సంతానం.
పెద్దవాడు ఆంజనేయుడు. ఇంటర్లో గజనీ దండయాత్రలు చాలా గావించి చివరికి ఎలాగో తల్లకిందుర్లై పాస్ మార్కులతో పాస్ అనిపించి ఆ పైన టైప్ నేర్చుకుని ఓ కంపెనీలో టైపిస్ట్గా స్థిరపడ్డాడు. ఆ తర్వాతే రంగనాథం అతనికి పెళ్లి చేశాడు. శకుంతల అతని భార్య. ఇప్పుడు అతనికి 3 పిల్లలు. 2 ప్రసాద్. అతనికి చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ, ఎన్నెన్నో గొప్ప కలలు, ఆశయాలు, ఎన్నెన్నో పెద్ద పెద్ద చదువులు చదవాలని. కానీ అది అతనికి తీరని కోరిక అయింది. ఎలాగో అతనికి ఓ డిగ్రీ ఇప్పించేసరికి రంగనాథం పెద్దలు దిగొచ్చారు. బీకామ్ పాస్ అయిన ప్రసాద్ ఎంకామ్ చదువుతానని గోల్ చేశాడు. అయినా సరే రంగనాథానికి ఆ పైన చదివించే శక్తి లేకపోయింది. ప్రసాద్ ఇంకా చదువుకోవడానికి ఎలాగూ అవకాశం లేదని నిరాశ పడిపోయి ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టి అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకొని ఎలాగో బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. అతను మంచి రూపసి కూడా. అందుకే అతను ఉద్యోగంలో చేరగానే మా అమ్మాయిని ఇస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చాయి. చివరికి ప్రసాద్కి బాగా నచ్చిన సుమిత్ర 8,000 కట్నంతో అతనికి భార్య అయింది. అతడికి ఇప్పుడు ఒక కొడుకు. భార్య తీసుకొచ్చిన 8,000 రూపాయల్లోనూ 5,000 కరుణ వివాహానికని బ్యాంకులో వేశాడు ప్రసాద్. చెల్లెలి పెళ్లికి తండ్రి ఏమీ కూడగట్టి ఉంచలేదని తెలుసు అన్నదమ్ములిద్దరికీ. రంగనాథానికి లోన్ తీసుకున్న అప్పు పోగా మిగిలిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు రాగానే కరుణ పెళ్లి సంబంధాలు చూడడానికి అయిపోగా మిగిలిన సగం చిన్నపిల్లల చదువుకి అయిపోయింది. తర్వాత కరుణ. ఆమెది చదువులో ముందంజే, అన్ని విషయాల్లోనూ తెలివితేటలు ఎక్కువే, మంచి చురుకైందే, బిఏ పాస్ అయింది. అయితే ఆమెకు భగవంతుడు అందమైన రూపం ఇవ్వలేదు. అయితే ఆమె మనసు మంచులా చల్లగా, తేనెలా తీయగా ఉంటుంది. బాహ్య సౌందర్యము కాంచగల వారికెవ్వరికీ ఆమె అంతఃసౌందర్యం కనిపించదు. అందుకే కరుణ ఇంట్లోనూ బయట కూడా అవహేళనలు ఎదుర్కోక తప్పలేదు. 6 ఏళ్లుగా కరుణ వివాహం చేయాలనే సంబంధాలు వెతుకుతున్నా కలిసి రావడం లేదు. అందరూ అమ్మాయి నచ్చలేదన్న వాళ్లే. ఎవరో ఒకరిద్దరు నచ్చిందన్నా వాళ్ళిస్తామన్న కట్నం నచ్చక వెనక్కి వెళ్ళిపోయారు. కూతురు పెళ్ళి ఎలా అవుతుందని ముసలివాళ్ళిద్దరూ బెంగపెట్టుకుంటే మిగిలిన వాళ్ళందరికీ అదొక పెద్ద సమస్య. తమ తమ జీవితాలకు అదొక పెద్ద ఆటంకమైనట్టుగా ఉంది. మామగారు ఆడబిడ్డ పెళ్లికంటూ వెనకేసిందేమీ లేదు. జరిగితే కొడుకుల కష్టంతోనే జరగాలి. ఆమెగారి పెళ్ళై పంపిస్తే వెనకాలే మరో ఆడబిడ్డ ఉంది. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయితే ఆ పైన తమ పిల్లలు చదువులు చూసుకోవాలి. ఏది ఆదిలోనే అంశపాదు. ఆవిడగారికి పెళ్ళవడమే కష్టంగా ఉంది. కట్నం కోసం కూడా కూడబెట్టిన 4 డబ్బులు పెళ్లి చూపుల వేటకే అయిపోతున్నాయి. ఈ మహాతల్లికి పెళ్ళయ్యే యోగం లేదు. తమ పిల్లల మంచి చెడ్డలు చూసుకునే భాగ్యం లేదు అనుకుంటూ ఓసారి శకుంతల దుమదుమలాడిపోతుంది. తనకంటూ కట్నమిస్తే అది చెల్లెలు పెళ్లికని బ్యాంకులో దాచిపెట్టడంతో భర్త మీద పేకల వరకు కోపం ఉంటుంది సుమిత్రకు. రోజు ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి కాలినడకన 1 మైలు దూరం నడవాలి. కనీసం సైకిల్ కూడా లేదు. సైకిల్ అయినా కొనుక్కోకూడదా? లేకుంటే ఆ 5,000 పెట్టి స్కూటర్ కొనుక్కోవచ్చు. తనేమో ఎంత అవస్థపడుతూ చెల్లెల కోసం దాచాడు అని అక్కసు పడిపోతూ ఉంటుంది సుమిత్ర. నిజమే, సుమిత్ర బాధల్లోనూ అర్థం ఉంది అని అనిపిస్తుంది కరుణకు. వదిన పుట్టింటివారు అది వరదక్షిణగా అన్నయ్యకి ఇచ్చిన సొమ్ము. అది ఏ రకంగా చూసినా అన్నయ్యకు ఆ పైన వదినకి చెందుతుంది. కానీ చిన్నన్నయ్య తన పెళ్లి కోసమని అది వాడడానికి వీల్లేదంటూ బ్యాంకులో వేశాడు. ఆ విషయమై వదిన అన్నయ్యల మధ్య అప్పుడప్పుడు వాదనలు జరగడం కరుణకు తెలియకపోలేదు. అందుకే ఏదో మాట వరుసగా ఓసారంది, వదిన కట్నంగా ఇచ్చిన డబ్బు నా పెళ్లికి దాచడం ఏమిటి అన్నయ్య? ఆ డబ్బుతో వదినకేమైనా నగలు చేయించవచ్చు కదా. వదిన డబ్బు మనం వాడుకోవడం కూడా ధర్మం కాదు అని. ఆ మాటలతో ప్రసాద్ కోపం వచ్చేసింది. ఏమిటి ధర్మం? ఆ డబ్బు తనేమైనా కష్టపడి సంపాదించిందా? నాకని ఇచ్చిన డబ్బు ఏమైనా చేసుకుంటాను. ఆ విషయమే ఇంకెవరు నాతో మాట్లాడకండి అంటూ గయ్యమంటాడు. దాంతో కరుణ మళ్ళీ ఆ విషయమే అతని దగ్గర ప్రస్తావించలేదు. ఏమైతేనే
కరుణ వివాహం ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా అయి కూర్చుంది. ఆ సంగతి కరుణకు కూడా తెలుసు. అయితే కరుణ దేనికి తొందరపడే మనస్తత్వం కాదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో పెట్టిన ప్లేలిస్ట్లను తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.